స్క్వాడ్తోనే ప్రత్యర్థులకు తలనొప్పి షురు. వరుసగా రెండవ ట్రోఫీపై కన్నేసిన ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్గా ఐపీఎల్ 2026 సీజన్లోకి అడుగు పెడుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈసారి మినీ వేలంలో చాలా స్పష్టమైన లక్ష్యంతో బరిలోకి దిగింది. గత సీజన్లో టైటిల్ గెలిచిన తర్వాత కూడా ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా జట్టును మరింత బలంగా తయారు చేయాలనే దృక్పథంతో ఆర్సీబీ మేనేజ్మెంట్ ముందుకు సాగింది. అబుదాబి వేదికగా జరిగిన ఈ మినీ వేలం ఆర్సీబీ కోసం కేవలం ఆటగాళ్ల కొనుగోలు మాత్రమే కాదు, తమ ఛాంపియన్ హోదాను నిలబెట్టుకునే వ్యూహాన్ని ప్రపంచానికి చూపించే వేదికగా మారింది. ఇక డిఫెండింగ్ ఛాంపియన్ గా వేలంలో పాల్గొనడం ఒక పెద్ద సవాల్. ప్రతి జట్టు మీ జట్టును లక్ష్యంగా పెట్టుకుంటుంది, మీ బలహీనతలను బయటకు తీసే ప్రయత్నం చేస్తుంది. గత సీజన్లో ఆర్సీబీ విజయం సాధించినప్పటికీ మేనేజ్మెంట్ ఆ విషయాన్ని భావోద్వేగంగా కాకుండా విశ్లేషణాత్మకంగా చూసింది. ఎక్కడ మెరుగుపడాలి, ఎక్కడ బ్యాకప్ అవసరం, ఎలాంటి పరిస్థితుల్లో జట్టు ఇబ్బంది పడే అవకాశం ఉంది, ఈ అన్ని అంశాలపై లోతైన అధ్యయనం చేసిన తర్వాతే మినీ వేలంలో అడుగుపెట్టింది. ఈ వేలంలో ఆర్సీబీ చేసిన అత్యంత కీలక నిర్ణయం ఆల్రౌండర్ వెంకటేష్ అయ్యర్ను 7 కోట్లకు కొనుగోలు చేయడం. ఈ ఒక్క కొనుగోలు ఆర్సీబీ వ్యూహాన్ని చాలా స్పష్టంగా వివరించింది. భారీ స్టార్ పేర్ల వెనుక పరిగెత్తకుండా జట్టుకు సరిపోయే పాత్రను పోషించగల ఆటగాన్ని ఎంపిక చేయడం వారి లక్ష్యంగా కనిపించింది. వెంకటేష్ అయ్యర్ కోసం గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జైంట్స్, కోల్కతా నైట్ రైడర్స్ లాంటి బలమైన జట్లు పోటీ పడినా చివరి వరకు నిలబడి అతన్ని దక్కించుకోవడం ఆర్సీబీ పట్టుదలను చూపించింది. వెంకటేష్ అయ్యర్ ప్రత్యేకత ఏంటంటే అతను ఒక బ్యాట్స్మెన్ గా మాత్రమే కాకుండా పూర్తి స్థాయి T20 ఆల్రౌండర్ గా తనను తాను నిరూపించుకున్నాడు. పవర్ ప్లేలో వేగంగా పరుగులు చేయగల సామర్థ్యం, మిడిల్ ఓవర్లలో ఇన్నింగ్స్ ను నిలబెట్టే నైపుణ్యం, అలాగే చివరి ఓవర్లలో ఫినిషర్ గా మారే ధైర్యం, ఈ 3 లక్షణాలు అతనిలో ఉన్నాయి. అంతేకాదు అవసరమైనప్పుడు 2-3 ఓవర్లు వేసి జట్టుకు బ్రేక్ ఇచ్చే బౌలింగ్ కూడా అతని అదనపు బలం. ఆర్సీబీ గత సీజన్లో టైటిల్ గెలిచిన కొన్ని మ్యాచ్లలో మిడిల్ ఓవర్లలో బ్యాటింగ్ నెమ్మదిగా సాగిన సందర్భాలున్నాయి. టాప్ ఆర్డర్ త్వరగా అవుట్ అయినప్పుడు జట్టు ఒత్తిడికి లోనైన దృశ్యాలు కూడా కనిపించాయి. ఇలాంటి పరిస్థితుల్లో వెంకటేష్ అయ్యర్ లాంటి ఆల్రౌండర్ జట్టుకు ఒక భద్రత కవచంలా పనిచేస్తాడు. అతడు బ్యాటింగ్తో పాటు బౌలింగ్ కూడా కెప్టెన్కు ఆప్షన్లు ఇస్తాడు. ఈ కొనుగోలు వెనుక మరో ముఖ్యమైన వ్యూహాత్మక అంశం భారతీయ ఆటగాళ్లపై పెట్టుకున్న నమ్మకం. విదేశీ ఆటగాళ్లకు పరిమిత స్థానాలున్న నేపథ్యంలో భారతీయ ఆల్రౌండర్ ఉండటం జట్టుకు చాలా ఉపయోగపడుతుంది. వెంకటేష్ అయ్యర్ రావడంతో ఆర్సీబీ తమ విదేశీ స్లాట్లను మరింత వ్యూహాత్మకంగా ఉపయోగించుకునే అవకాశం పొందింది. ఇది ప్లేయింగ్ 11లో అనేక కాంబినేషన్లకు దారితీసింది. వేలం సమయంలో జరిగిన బిడ్డింగ్ యుద్ధం కూడా ఆర్సీబీ మారిన మెంటాలిటీకి నిదర్శనం. గతంలో కొన్నిసార్లు భావోద్వేగాలతో భారీ ధరలు చెల్లించిన ఆర్సీబీ ఈసారి మాత్రం బడ్జెట్పై పూర్తి నియంత్రణలో వ్యవహరించింది. గుజరాత్ టైటాన్స్ బిడ్డింగ్ ప్రారంభించగా లక్నో సూపర్ జైంట్స్ పోటీలోకి దిగింది. కోల్కతా నైట్ రైడర్స్ చివరి వరకు పోరాడినా సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని ఆర్సీబీ 7 కోట్ల వద్ద ఒప్పందాన్ని ముగించింది. ఈ మినీ వేలంలో ఆర్సీబీ చేసిన ఇతర కొనుగోలు కూడా వారి లోతైన ప్రణాళికను ప్రతిబింబించాయి. బ్యాకప్ బౌలర్లు, ఫీల్డింగ్లో చురుకైన యువ ఆటగాళ్లు, అవసరమైనప్పుడు ప్లేయింగ్ 11లోకి తీసుకురాగల భారతీయ టాలెంట్, ఇవన్నీ జట్టు లోతును పెంచేలా ఉన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్గా ఉండటం అంటే కేవలం బలమైన ఫస్ట్ 11 ఉండటం కాదు, మొత్తం స్క్వాడ్ సమతూకంగా ఉండాలి అన్న విషయాన్ని ఆర్సీబీ బాగా అర్థం చేసుకుంది. వెంకటేష్ అయ్యర్ కెరీర్ను పరిశీలిస్తే అతడు పెద్ద మ్యాచ్లలో రాణించే ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. ఒత్తిడి పరిస్థితుల్లో కూడా తన సహజ ఆటను కొనసాగించగలగడం అతడి ప్రధాన బలం. ప్లే ఆఫ్స్, ఫైనల్స్ లాంటి కీలక మ్యాచ్లలో ఇలాంటి ఆటగాళ్ల విలువ అమూల్యమైనది. ఆర్సీబీ ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే అతన్ని ఎంపిక చేసింది. ఆర్సీబీ అభిమానుల స్పందన కూడా ఈ కొనుగోలుపై చాలా సానుకూలంగా ఉంది. గతంలో వేలంలో జరిగిన కొన్ని తప్పిదాల వల్ల విమర్శలు ఎదుర్కొన్న ఆర్సీబీ ఈసారి స్మార్ట్ యాక్షన్ టీమ్గా ప్రశంసలు అందుకుంటుంది. సోషల్ మీడియాలో వెంకటేష్ అయ్యర్ కొనుగోలును అభిమానులు జట్టుకు సరైన అడుగు అని అభివర్ణించారు. ఈ మినీ వేలం మరో విషయాన్ని కూడా స్పష్టంగా చూపించింది. ఆర్సీబీ ఇప్పుడు ఒక మ్యాచ్ గెలవగానే ఆలోచనతో కాకుండా ఒక యుగాన్ని నిర్మించాలనే ఆలోచనతో ముందుకు వెళ్తుంది. యువ ఆటగాళ్లు, భారతీయ కోర్, స్పష్టమైన పాత్రలు, ఈ 3 అంశాలు ఆర్సీబీ భవిష్యత్ ప్రణాళికలో కీలకంగా ఉన్నాయి. వెంకటేష్ అయ్యర్ ఈ ప్రణాళికలో ఒక ముఖ్యమైన భాగంగా మారాడు. డిఫెండింగ్ ఛాంపియన్గా ఉండటం వల్ల వచ్చే ఒత్తిడి కూడా తక్కువేమీ కాదు.
ప్రతి జట్టు ఆర్సీబీని ఓడించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. అలాంటి పరిస్థితుల్లో స్క్వాడ్ లోతు, బ్యాకప్ ప్లేయర్లు, ఆల్రౌండర్లు చాలా కీలకంగా మారతారు. ఈ మినీ వేలంలో ఆర్సీబీ తీసుకున్న నిర్ణయాలు ఆ ఒత్తిడిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారన్న సంకేతాన్ని ఇస్తున్నాయి. ఇక మొత్తంగా చూస్తే ఐపీఎల్ 2026 మినీ వేలం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కోసం ఒక వ్యూహాత్మక విజయంగా నిలిచింది. ఇక వెంకటేష్ అయ్యర్ను 7 కోట్లకు కొనుగోలు చేయడం ఈ వేలంలోని హైలైట్ మాత్రమే కాదు, ఆర్సీబీ ఛాంపియన్స్ మైండ్ సెట్కు నిదర్శనం. ఇవి భావోద్వేగాల ఆధారంగా తీసుకున్న నిర్ణయం కాదు, గణాంకాలు, పాత్రలు, భవిష్యత్తు అవసరాలను పరిగణలోకి తీసుకుని చేసిన ఎంపిక.